సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడి టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రహ్మాండమైన వీరంగమే చేస్తున్నాడు. మొదటి రోజు కొన్ని రికార్డులను సృష్టించిన మహేష్ బాబు తొలి వారాంతంలో కూడా కొన్ని అద్భుతమైన రికార్డుల్ని తన పేర లిఖించుకున్నాడు. అందులో ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది యుఎస్ లో ఆయన క్రియేట్ చేసిన రికార్డు గురించి. జనరల్ గా అందరూ మహేష్ బాబుని ఓవర్సీస్ కలెక్షన్ కింగ్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆగడు లాంటి ఫ్లాప్ సినిమా కూడా అక్కడ బ్రహ్మాండమైన కలెక్షన్లు రాబట్టింది. దానిని బట్టి మహేష్ బాబు అంటే అక్కడ జనాలకి ఎంత క్రేజ్ అర్థం చేసుకోవాలి. ఆ ప్రభావమే ఇప్పుడు శ్రీమంతుడు సినిమాకి సంబంధించి కూడా కనపడతా ఉంది. ఇప్పటి వరకు ఓవర్సీస్ లో $2 మిలియన్ కలెక్షన్ అంటే అదొక కళ. బాహుబలి ఈ మధ్యనే ఆ కళని నిజం చేసి చూపించింది. ఇప్పుడు శ్రీమంతుడు కూడా $2 మిలియన్ కలెక్షన్ క్లబ్ లో జాయిన్ అయిపోయాడు కేవలం 3 రోజుల్లోనే. మహేష్ ఈ ఘనత సాధించడం విశేషం. ఈ విషయాన్ని పరిశీలనలోకి తీసుకుని చూసుకుంటే ఓవర్సీస్ లో ఫుల్ రన్ మీద శ్రీమంతుడు $4 మిలియన్ మార్క్ ని అందుకునే అవకాశాలు ఉన్నట్టు అంచనాలు ఉన్నాయి. ఇక ఓవర్సీస్ తో కలిపికుని వరల్డ్ వైడ్ గా శ్రీమంతుడు 3 రోజులకే 40 కోట్ల మార్కును దాటేశాడు. బాహుబలి తర్వాత ఈ ఘనత సాధించిన రెండో సినిమాగా శ్రీమంతుడు నిలిచింది. ఒక్క నైజాం ఏరియాలోనే దాదాపు 10 కోట్ల వసూళ్లు సాధించి శ్రీమంతుడు ట్రేడ్ ని బాగా ఉత్సాహపరిచాడు. ఆంధ్ర సీడెడ్ ప్రాంతాల్లో దాదాపు 17 కోట్ల వరకు వసూళ్లున్నాయి. కర్ణాటకలో 4.5 కోట్ల పైన వసూళ్లు కనపడతా ఉన్నాయి. ఓవరాల్ గా 40 కోట్ల పైన షేర్ సాధించాడు 3 రోజుల్లోనే. బాహుబలిని రెగ్యులర్ తెలుగు సినిమాగా మాట్లాడలేం. శ్రీమంతుడు రెగ్యులర్ తెలుగు సినిమానే. ఒక రెగ్యులర్ తెలుగు సినిమా 3 రోజుల్లోనే 40 కోట్లు దాటడం మామూలు విశేషం కాదు. ఇప్పుడున్న ఊపు చూస్తుంటే మొదటి వారంలోనే శ్రీమంతుడు 50 కోట్ల మార్క్ ని టచ్ చేస్తాడు అన్న విషయం కన్ఫర్మ్ అయిపోయింది. ఇది కూడా చిన్న సంగతి కాదు, అందరినీ అబ్బురుపరిచే విశేషమే. ఈ ఫీట్ శ్రీమంతుడికి ఎలా సాధ్యమైందని మాట్లాడుకోవాల్సి వస్తే సినిమాలో ఉన్న కంటెంట్ ఒక అంశం అయితే మరో అంశం బాహుబలి. విడుదలకు ముందు కొన్ని ఇంటర్వ్యూల్లో మహేష్ బాబు శ్రీమంతుడు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే ఊహించని ఫలితాలు రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మగధీర రిలీజ్ తర్వాత తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ పెరిగింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు 10-15 కోట్లు ఎక్కువ వసూలు చేశాయి. 40 కోట్ల మార్కెట్ అనేది స్టార్ హీరోలకి ఒక ఆనవాయితీ అయిపోయింది. ఇప్పుడు బాహుబలి తర్వాత కూడా అదే రిపీట్ అవుద్ది. శ్రీమంతుడు జనాలతో బాగుంది అనిపించుకుంటే చాలు 78 నుంచి 79 కోట్ల లోపల వసూలు చేయొచ్చు అని తన ఎస్టిమేషన్స్ వినిపించారు. ఎగ్జాక్ట్ గా అదే జరుగుతుంది. ఇప్పుడు సినిమాలకు దూరమైన చాలా మంది ప్రేక్షకుల్ని థియేటర్లకు పట్టుకురాగలిగాడు బాహుబలి. ఇప్పుడు మంచి కంటెంట్ తో శ్రీమంతుడు తెలుగు ప్రేక్షకులకి సినిమా మీద ప్రేమను పెంచుతున్నారని చెప్పుకోవాలి. కాబట్టే ఫలితాలు ఈ రేంజ్ లో ఉన్నాయని ఊహించుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే మహేష్ ఎనాలిసిస్ శ్రీమంతుడు విషయంలో పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతా ఉంది. మహేష్ బాబు అయితే ఫుల్ రన్ మీద శ్రీమంతుడు 78 నుంచి 79 కోట్లు వసూలు చేయొచ్చు అనుకుంటున్నారు. కానీ ట్రేడ్ మాత్రం అత్తారింటికి దారిది రికార్డుని శ్రీమంతుడు బ్రేక్ చేస్తాడు అని అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.